హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఏంటి ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బరిదెగింపు? దేన్ని ట్రోల్ చేయాలో దేన్ని ట్రోల్ చేయకూడదో కూడా తెలియకపోతే ఎట్లా? ప్రత్యర్థి పార్టీలు ఏం చేసినా కూడా తప్పుపడుతూ దాంట్లోని మరో కోణాన్ని వెలికి తీస్తూ ఇదే నిజమని జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటుంది ఇది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి సతీమణి తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి ఆమె తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శనం చేసుకుని వచ్చిన ఈ విషయం పైన కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ట్రోలింగ్ దిగింది. ఆమె హైదరాబాద్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంకు వెళ్ళేంత వరకు కూడా ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అలాగే వాళ్ళ నాయకులు ఆమె ఏం చేస్తుంది, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆమె శ్రీవారిని దర్శించుకుంటుందా, లేదా ఆ శ్రీవారి ప్రసాదమైనటువంటి లడ్డూను తింటుందా, అలాగే ఈమె అన్యమతస్థురాలు క్రిస్టియన్, ఈమె డిక్లరేషన్పై సంతకం చేస్తుందా, ఇలా చాలా పెద్ద ఎత్తున వీళ్ళు వెయిట్ చేశారు, కాపు కాశారు, ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూశారు. కానీ వీళ్ళందరికీ నోళ్ళు ముయించేలాగా ఆమె ఒక అన్యమతస్థురాలై ఉండి కూడా ఒక విదేశీ మహిళ, క్రిస్టియన్, అలాంటి మహిళ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి అక్కడ శ్రీవారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను విశ్వసిస్తున్నానని డిక్లరేషన్పై సంతకం చేయడం, ఆ తర్వాత ఈమె తలనీలాలు సమర్పించడం, ఆ తర్వాత శ్రీవారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆమె దర్శించుకోవడం, ఇదంతా జరిగిన తర్వాత ఆమె ఎక్కడ దొరకలేదు. మరి ఎలా ట్రోల్ చేయాలి? ఇక ఒకటే వీళ్ళకి దొరికిన పాయింట్, గతంలో గరికపాటి నరసింహారావు అనే హిందూ సనాతన ధర్మంపై మీ అందరికీ తెలుసు, ఆయన స్పీచ్లు ఇస్తూ ఉంటాడు, దానిపైన ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈ గరికపాటి నరసింహారావు గారు గతంలో ఓ మహిళ అడిగిన ప్రశ్నకి తిరుమల తిరుపతి దేవస్థానంకు వెళ్తే తలనీలాలు సమర్పించవచ్చా లేదా ఇంకా క్లారిటీ లేదు అంటే, మహిళలు 3 కత్తెరలు ఇస్తే చాలు, అలాగే భర్త ఉన్నప్పుడు ఇలా తలనీలాలు సమర్పించడం కరెక్ట్ కాదు అని ఆయన మాట్లాడడం జరిగింది. ఇక ఈ క్లిప్ను ఆసరా చేసుకొని పెద్ద ఎత్తున ట్రోలింగ్ దిగుతున్నారు. ఈ అన్నా లెజినోవా అనే మహిళ పవన్ కళ్యాణ్ గారి భార్య, ఈమె తలనీలాలు ఎందుకు సమర్పించింది, చాలా పెద్ద తప్పు కదా అని ట్రోల్ చేస్తూ ఉన్నారు, చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి తల్లిదండ్రులను కూడా ఈ ట్విట్టర్లో పెద్ద ఎత్తున నీచమైన పదజాలాలు వాడుతూ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నాదొక సందేహం, ఎవరైతే గరికపాటి నరసింహారావు ఉన్నారో ఈయన చెప్పిందే వేదమా? నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి తిరుమలలో మహిళలు తలనీలాలు ఇవ్వకూడదు స్వామివారికి అనేదైనా రూల్ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు ఎప్పుడో ఈ విషయం చెప్పేదే కదా. మహిళలు తలనీలాలు ఇవ్వకూడదు, సమర్పించకూడదు, కేవలం 3 కత్తెరలు మాత్రమే ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేసేవాళ్ళు కదా. తిరుమలలో రోజుకు వేలాది సంఖ్యలో మహిళలు తలనీలాలు సమర్పించడం మనం ఎన్నో రోజుల నుంచి, సంవత్సరాలు, దశాబ్ద కాలాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అది వాళ్ళ నమ్మకం, వాళ్ళ మొక్కు. ఇవాళ ఒక విదేశీ మహిళ, అన్యమతస్థురాలు, అలాంటి మహిళ కూడా తన కొడుకు ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డాడని స్వామివారి మీద నమ్మకంతో, విశ్వాసంతో ఆమె తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శనం చేసుకొని సుప్రభాత సేవలో పాల్గొని ఆ తర్వాత ఆమె 17 లక్షల రూపాయలు అన్నదాన ట్రస్ట్కి విరాళంగా ఇచ్చి అక్కడి నుంచి ఆమె తిరుగు ప్రయాణమైంది. తలనీలాలు సమర్పించినా కూడా దానిపై కూడా మీరు ట్రోలింగ్ చేస్తున్నారంటే నిజంగా మీరు మనుషులేనా, లేదంటే ఇంకా వేరే జాతికి సంబంధించిన నాకు అర్థం కాని విషయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాగో నమ్మకం లేదు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చి డిక్లరేషన్పై సంతకం చేయలేదు, పైగా శ్రీవారి ప్రసాదాన్ని కూడా ఆయన తినలేదు. అలాగే ఆయన భార్య కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి ఆమె కూడా సంతకం చేయలేదు. మీకు నమ్మకాలు లేవు, నమ్మిన వాళ్ళని కూడా మీరు ఇలా ట్రోలింగ్కి గురి చేస్తే ఎట్లా? ఇదే విషయంపై పెద్ద ఎత్తున హిందూ సంఘాలు అలాగే చాలామంది ఈ ట్రోలింగ్పై వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైంది కాదు. మొన్ననే మీ అందరికీ తెలుసు, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐటీడీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పైన చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడు
సభ్య సమాజం తలదించుకునే విధంగా కిరణ్ చేబ్రోల్ అనే వ్యక్తి చేసిన కామెంట్పై పెద్ద ఎత్తున ఆ కిరణ్ చేబ్రోల్ అనే వ్యక్తిని దుయ్యబట్టారు. ఇది కరెక్ట్ కాదు అని చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి అండగా నిలబడ్డారు. నాలాంటి వ్యక్తులు చాలామంది సామాన్య ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా ఏదైతే మీరు ఇవాళ మీకు ప్రత్యర్థులని చూసే జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, ఆయా పార్టీలకు సంబంధించిన నాయకుల దగ్గర నుంచి మొదలు పెడితే కార్యకర్తల వరకు కూడా ఇది సరైన పద్ధతి కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి అండగా నిలబడ్డారు. మరి మీరు చేస్తుంది ఏంటయ్యా? ఆ బాబు బతికి బట్ట కట్టాడని ఆ తల్లిదండ్రులు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఇవాళ తమ కొడుకు తమకు దక్కాడనే ఒక నమ్మకంతో వాళ్ళు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకొని తలనీలాలు అర్పిస్తే మీరు ఇంత దారుణంగా ట్రోలింగ్ చేస్తారా? ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ బుద్ధి ఇంకా మారకపోతే ఎట్లా? ఇప్పటికే జనాలు చీదరించుకుంటున్నారు. మీరు అసెంబ్లీకి వచ్చేది లేదు, ప్రజా సమస్యలు పట్టించుకునేది లేదు, ఎంతసేపు ప్రత్యర్థి పార్టీలు ఎక్కడ దొరుకుతారా ఇలా ట్రోల్ చేద్దామని చూస్తున్నారు తప్పితే మీలో కొంచెం కూడా మార్పు రాదా అని సామాన్య ప్రజలు మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. ఇంకా చీదరించుకునే పరిస్థితికి మీరు దిగజారిపోతున్నారు తప్పితే మీరు ఇప్పటికి కూడా మీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం నిజంగా చాలా విచారకరం.